జ్యోతిష్యం ప్రకారం దాదాపు 18 సంవత్సరాల తర్వాత కొత్త ఏడాది 2026లో శుక్రుడు రాహువు గొప్ప కలయిక జరగనుంది. ఈ శుభయుగం వేళ కొన్ని రాసులవారికి మహర్దశ పట్టనుంది. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసేయండి. జ్యోతిష్యం ప్రకారం ప్రతీ నెలా ఒక నిర్దిష్ట కాలం తర్వాత గ్రహాలు తమ స్థానాలను మారుతూ ఉంటాయి. ఇదే సమయంలో ఏదైనా ఒక రాశిలో మరో గ్రహంతో కలయిక జరుపుతాయి. కొన్నిసార్లు మిత్రగ్రహాలతో, మరికొన్నిసార్లు శత్రుగ్రహాలతో సంయోగం జరుపుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో కుంభరాశిలో రాహువు శుక్రుడు కలిసి సంయోగం చెందనున్నారు. ఈ రెండు గ్రహాల కలయికతో కొన్ని రాశులవారికి ఆకస్మిక ధనలాభం కలగనుంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. విదేశాలలో ఉండే వ్యక్తులకు మంచి ఫలితాలొచ్చే అవకాశముంది. ఈ సందర్భంగా రాహువు శుక్రుడి కలయికతో ఏ రాశులవారికి శుభఫలితాలు రానున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభరాశి టారస్. వృషభరాశి నుంచి దశమస్థానంలో రాహువు శుక్రుడి కలయిక జరగనుంది. ఈ కాలంలో కెరీర్ పరంగా శుభఫలితాలు రానున్నాయి. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులు గణనీయమైన లాభాలను చూసే అవకాశముంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతుతో ప్రమోషన్ లభించే అవకాశముంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మిథునరాశి జెమిని. మిథునరాశి వారికి రాహువు శుక్రుడి కలయిక కారణంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి నుంచి 9వ స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక జరగనుంది. ఈ కాలంలో మిథునరాశివారికి అనేక రంగాల్లో శుభఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశముంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ కాలంలో ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కర్కాటక రాశి క్యాన్సర్. కర్కాటక రాశి నుంచి రాహువు శుక్రుడు 9వ స్థానం నుంచి సంచారం చేయనున్నారు. ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలొస్తాయి. కొత్త ఏడాది ప్రారంభంలో మీకు అన్ని రంగాల్లో కలిసొస్తుంది. ఆర్థికపరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి నుంచి 3వ స్థానంలో రాహువు శుక్రుడి కలయిక జరగనుంది. ఈ సమయంలో మీ ధైర్యం పెరుగుతుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు ఏదైనా క్లిష్ట పరిస్థితిని లేదా సవాళ్లను సులభంగా అధిగమించి విజయం సాధిస్తారు. విదేశాలతో సంబంధమున్న వ్యక్తులు గణనీయమైన లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం పొందుతారు. మీ తోడుబుట్టువుల నుంచి మద్దతు పొందుతారు.